వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టూరిజం హబ్గా ఆత్రేయపురం పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయటమే ధ్యేయంగా డ్రాగన్ పడవ పోటీలు. ట్రయల్ రన్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఎమ్మెల్యే బండారు. కరప మండలం వేలంగి గ్రామంలో ఈ నెల 4వ తేదీన భారీ ఎత్తున హిందూ సమ్మేళనం. పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్న డాక్టర్ బోండం వెంకన్నరావు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సునీత అగర్వాల్. వేద ఆశీర్వచనము గావించి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని అందజేసిన వేద పండితులు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే, అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం టూరిజం హబ్గా ఆత్రేయపురం పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయటమే ధ్యేయంగా డ్రాగన్ పడవ పోటీలకు సంబంధించి కాయాకింగ్ ను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, స్వయంగా కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా కయాకింగ్ ట్రయల్ రన్ ప్రారంభించారు. జనవరి 11, 12, 13 తేదీల్లో జరిగే డ్రాగన్ పడవల పోటీలకు సంబంధించి ఆత్రేయపురం మండలం తాడిపూడి వంతెన వద్ద జరిగిన కయాకింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డీఓపీ శ్రీకర్, రెవెన్యూ అధికారులు, కూటమి నాయకులు పులిదిండి నుంచి తాటిపూడి వంతెన వరకు పడవ మీద ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పోటీలకు వన్నె తెచ్చే విధంగా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ స్వయంగా కయాకింగ్ కార్యక్రమంలో పాల్గొనడం స్ఫూర్తిదాయకమని, గత సంవత్సరం జరిగిన పోటీలు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరును తీసుకొచ్చాయన్నారు. ఈ సంవత్సరం ఈ పోటీలను మరింత రెట్టింపు ఉత్సాహంతో మరింత బాగా నిర్వహించడానికి సన్నద్ధమయ్యామన్నారు. కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డీఓపీ శ్రీకర్, టూరిజం అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు ఇందుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. బొబ్బర్లంక నుంచి లొల్లలాకుల వరకు 2.5 లక్షల ఎకరాలు ఆయకట్టకు సాగునీరు అందించే మెయిన్ కెనాల్ ఇక్కడ ఉండడం మన అదృష్టమన్నారు. ఈ కెనాల్లో వాటర్ స్పోర్ట్స్ని, డ్రాగన్ పడవల పోటీలను ఏర్పాటు చేసి భవిష్యత్తులో పెద్ద టూరిజం హబ్గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ తప్పక ఫలిస్తాయన్నారు. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సంక్రాంతి సంబరాలను విజయవంతంగా చేయాలని కోరారు. ఇది అడ్డంగా రాదు సార్, సైడ్గా ఉంది సార్. పడవ పోటీలు ప్రాంగణంలో చిన్నది ఏంటంటే ఆయన చిన్న బూత్ హైకింగ్ అని ఉంటుంది బోట్ అంత ఉన్నారు. మేము కూడా చిన్న అది బోల్తా పడింది, పడింది ఫోటో తీసుకుని అడిగి చేస్తారేమని చెప్తున్నాను. పెడతాం అంటే అసలు లేదంటే చిన్నది వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో యాజ్ పార్ట్ ఆఫ్ మనకి సంక్రాంతి సంబరాల్లో భాగంగా మనకి ఇక్కడ ఆత్రేయపురంలో లొల్ల లాక్స్ దగ్గర నుంచి ఈ వాడపల్లి సరౌండింగ్ ఏరియాస్ మొత్తం కూడా మనకి బీయింగ్ ఇట్స్ సంక్రాంతి యాజ్ స్టేట్ ఫెస్టివల్ అది మన గవర్నమెంట్ నుంచి డిక్లేర్ చేయడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ లోకల్లో ఉన్న ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో కండక్ట్ చేస్తున్నారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ, ఎస్పీ, డిఎస్పీ వాళ్ళందరూ కూడా ఇట్స్ కోఆర్డినేషన్ ఎఫర్ట్తో ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నాం. సో 11th, 12th and 13th 3 days షెడ్యూల్ చేస్తున్నారు. అందులో 11th విల్ బి స్విమ్మింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి. 12th and 13th విల్ బి డ్రాగన్ బోట్స్, మన కయాకింగ్ కావచ్చు, కెనోయింగ్ కావచ్చు. సో ఈ వాటర్ స్పోర్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ లోలా లాక్స్ దగ్గర కూడా కొన్ని యాక్టివిటీస్, జెట్ స్కీస్ అవి పెట్టడం జరుగుతుంది. ఇందులో ఫుడ్ ఫెస్టివల్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్. అపార్ట్ ఫ్రమ్ దిస్ కొన్ని రంగోలీ కాంపిటీషన్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ 3 days విల్ బి ప్రాపర్ సెలబ్రేషన్ యాక్టివిటీస్ ఉంటాయండి ఈ ఏరియాస్లో. So I would expect each one of you, all are invited. So come participate in this event and make this event a proud achievement for every one of us and enjoy the Sankranti festivity. Thank you. Sir, maybe yeah, it's fine. That in the podduna chalilo water lo it's very exciting. So definitely I would expect each one of you take part in these activities. Definitely physical activity definitely improve avutundi.
సో దీంతో అట్లీస్ట్ ఐ వాంట్ సమ్ గైస్ టు ఇన్స్పైర్ అండ్ గెట్ ఇన్ టు దిస్ యాక్టివిటీ. థ్యాంక్ యూ సార్. స్విమ్మింగ్ పోటీలు, డ్రాగన్ పడవల పోటీలు 11, 12, 13 తేదీల్లో ఏర్పాటు చేయడం, దానికి స్ఫూర్తిదాయకంగా మన జిల్లా కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు, జిల్లా ఎస్పీ గారు రాహుల్ మీనా గారు ఇరువురు కూడా స్వయంగా పాలు పంచుకుని ఈ పోటీలకు వండి తెచ్చే విధంగా, స్ఫూర్తినిచ్చే విధంగా వారు పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగానూ సంతోషంగానూ ఉంది. గత సంవత్సరం యొక్క జరిగినటువంటి ఈ పోటీలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని, పేరును తీసుకొచ్చాయి. ఈ సంవత్సరం మరింత రెట్టింపు ఉత్సాహంతో ఇంకా బాగా చేయాలనే ఆలోచనతో అన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే ఆర్టీఓ గారు, డిఎస్పీ గారు, ఇతర టూరిజం అధికారులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కమిటీ వారు, ఇక్కడ ఉన్న ఎన్డీఏ కూటమి నేతలు కూడా సహకరిస్తూ ఉన్నారు. రేపు 11, 12, 13 తేదీల్లో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. బొప్పర్లంక నుంచి లొల్లలాకుల వరకు మెయిన్ కెనాల్ 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేటటువంటి చాలా మంచి కెనాల్ ఇక్కడ ఉండడం మన అదృష్టం. ఆ కెనాల్లో వాటర్ స్పోర్ట్స్ ని, ఈ డ్రాగన్ పోటీలు పడవల్ని, స్పీడ్ బోట్లని, జెట్ స్కీల్ని అన్ని కూడా భవిష్యత్తులో పెద్ద టూరిజం హబ్ గా ఈ లొల్లలాకుల ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయని, దానికి జిల్లా కలెక్టర్ గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. టూరిజం డిపార్ట్మెంట్ వారు కూడా సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నారు. కాకినాడ జిల్లా కరప మండలం వేలంగి గ్రామంలో ఈ నెల 4వ తేదీన భారీ ఎత్తున హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ బోండం వెంకన్నరావు తెలిపారు. వేలంగిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాల్లో భాగంగా యానం ఖండ నేతృత్వంలో హిందూ సమ్మేళనం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ పీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద స్వామి హాజరవుతారని తెలిపారు. వేలంగి, కూరాడ, ఎండమూరు, కొత్తూరు, జి భావారం, ఓదూరు తదితర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని, అందుకు తగ్గట్టుగా ఏర్పాటు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు హిందూ మతం ఔన్నత్యాన్ని చాటేందుకు, ఐక్యతను పెంచేందుకు సహకరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో అయోధ్య రామాలయ నిర్మాణం కోసం వేలంగి గ్రామంలో సుమారు 6.50 లక్షల విరాళంగా అందజేశామన్నారు. ఆర్ఎస్ఎస్ యానం ఖండ పిలుపు మేరకు దేశంలో ఏ కార్యక్రమం చేపట్టినా అందులో తమ పరిధిలో తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. అందుకు దీటుగా ఈ హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలని, అందుకు అనుగుణంగా జన సమీకరణ చేపట్టినట్టు అదేవిధంగా స్పందన లభిస్తుందన్నారు. ఈ సమ్మేళనంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు హిందూ మతం గొప్పతనం చాటే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బోండా సూర్యారావు, యానం ఖండ అధ్యక్షులు రామారావు, విజయభారతి, శాఖ శ్రీను, సలాది నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హిందూ సమ్మేళనంలో భాగంగా 4వ తారీఖున మా వేలంగి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి మీ ద్వారా మేమందరికీ కూడా, మిగతా వారందరికీ మేము చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ ప్రచారం చేయడం జరిగింది. మిగతా వారి అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ద్వారా మేము వారిని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసి మన శ్రీపీఠం అధిపతి మన పరిపూర్ణానంద స్వామి గారు వస్తున్నారు. ఇంకా అనేక మంది ఆర్ఎస్ఎస్ పెద్దలు ఇక్కడికి రాబోతున్నారు. మన అందరం కలిసి ఐకమత్యంగా ఈ ప్రోగ్రామ్ని మనం నిర్వర్తించుకుందాం. ఎందుకంటే మనలో ఐకమత్యం చాలా లోపించింది హిందువులందరిలో. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల నుంచి అదే పని మీద ఉండి మనందరినీ ఐక్యం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ కార్యక్రమాలు నడుపుతున్నారు. ఏదైనా ఒక సంస్థ 100 సంవత్సరాలు నడవాలంటే అది చిన్న విషయం కాదండి. దానికి ఉన్న ఆశయాలే ఈవేళ మనల్ని ఇంత ముందుకు తీసుకొచ్చినాయి. ఇక్కడి వరకు వచ్చాము. ఇంకా భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలి. దానికోసం మన యువత అంతా కూడా చాలా ధైర్యంగా, నీతిగా, నిజాయితీగా, క్రమశిక్షణతో మెలిగే విధంగా మన యువతను మనం తయారు చేసుకోవాలంటే ఆర్ఎస్ఎస్ విధి విధానాలు యువత వరకు చేరాలి, ప్రజలందరికీ చేరాలి అన్న ఉద్దేశంతో, తర్వాత స్వదేశీ ఏదైతే ఉందో మోడీ గారు పిలుపునిచ్చారు స్వదేశీ అనేటి, కాబట్టి మన స్వదేశీని ఉపయోగించాలి. ప్రస్తుతం మనకి చాలా మంచి అవకాశం. ఎందుకంటే మన నాయకత్వం కూడా స్వదేశీ నాయకత్వం. ఒకప్పుడు విదేశీ నాయకత్వంలో మన భారతదేశం ఉంది స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. మోడీ గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి నాయకత్వంలో భారతదేశం ఉంది. కాబట్టి హిందుత్వం అనేది ఒక మతం కాదండి, అది ఒక ధర్మం. దాన్ని ఆచరించడానికి ప్రతి ఒక్కరూ అర్హులే. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా హిందువే. తర్వాత వారు వేరే మతానికి వెళ్ళాలంటే వారు వేరే ఆచారాలు పాటించవలసి ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ పుట్టిన ప్రతి హిందువు కూడా ఇది నా దేశం, నా ధర్మాన్ని నేను నిలబెట్టుకుంటాను అన్న ఉద్దేశంతో ముందుకెళ్లాలనేసి ఆర్ఎస్ఎస్ వారి విధి విధానాలు పెట్టుకున్నారు. దేశం యొక్క ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంలో వారి ప్రధాన మేనిఫెస్టో ఉంటుంది.
అదేవిధంగా నీతివంతమైన యువకుల్ని, మన వాలంటీర్లని, క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాలంటీర్లని తయారు చేయడం అన్నది వారి ప్రధాన మేనిఫెస్టో. ఇప్పటి వరకు ఇంచుమించు 70 లక్షల పైచిలుకు శాఖలతో 70 లక్షల పైచిలుకు మన కార్యకర్తలతో ఆ సంస్థ కొనసాగుతుంది. ఇక ముందు మరింత ఉధృతంగా దీని యొక్క ప్రచారం జరుగుతుంది. అనేక మంది ఇందులో జాయిన్ అవుతారు. ఎందుకంటే దాని విధి విధానాల్ని మనము మన డాక్టర్ గారు చెప్పారు, 1,00,000 కార్యక్రమాల ద్వారా మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఆర్ఎస్ఎస్ అంటే తెలియని మారుమూరు పల్లెటూరుల్లో కూడా దీని యొక్క విధి విధానాలు తెలిసి ఈ విధానానికి అందరూ మెచ్చుకొని దాంట్లో యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని కలిసి ముందుకు వెళ్తామని నేను ఆశిస్తున్నాను. మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా స్వాగతం. అఖిల భారత స్థాయిలో హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఆర్ఎస్ఎస్ ఆల్ ఇండియా విభాగం వారు 1,00,000 చోట్ల ఈ హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలు మొదలు పెడతారు. అందులో భాగంగా యానాం ఖండ విభాగం నుంచి వేడంగి, మరి మొన్న కాపులపాలెం, పెద్దపురపాడు, కరప, ఈ అన్ని చోట్ల కూడా ఈ జరిగినవి. 4వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు స్వామి పరిపూర్ణానంద స్వామీజీ శ్రీపీఠం అధ్యక్షుడు కాకినాడ వారి యొక్క ప్రధాన పాత్రతోటి అభిభాషణంతో ఈ కార్యక్రమాన్ని వేడంగిలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి ఒక కమిటీ, ఒక నిర్వహణ కమిటీ వేసుకోవడం జరిగింది. ఈ నిర్వహణ కమిటీకి అధ్యక్షుడిగా నేను, ఉపాధ్యక్షురాలుగా బాబా రామ్దేవ్ బాబా యొక్క ప్రథమ శిష్యురాలు మా విజయభారతి, మరి కార్యదర్శిగా మన శాఖ శ్రీనివాసు, మరి ఉంగరాల శ్రీనివాసు, మా శివాలయం పూజారి గారు ఈశ్వర్బాబు గారు, సానా శ్రీను గారు, సలాది నాగేశ్వరరావు గారు, వీళ్ళు సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని దాదాపు 15 రోజుల నుంచి మేము మొదలుపెట్టి నిర్వహిస్తున్నాం. అన్ని చోట్ల కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ మాకు ఎదురవుతున్నది. గ్రామస్తులందరూ కూడా అన్ని రకాలుగాను, ఆర్థికంగాను, మరి ఆధ్యాత్మికంగాను, సామాజిక పరంగాను కూడా ఓ మంచి కార్యక్రమం చేస్తున్నారని అందరూ మమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతోంది. రేపు ఎల్లుండు గ్రామంలో 11 గ్రామాలు దాదాపు విజయరాడిపాలెం వరకు, ఎండమూరు, విజయరాడిపాలెం, వడ్డిపాలెం, బాబవరం, సిరుపురం, ఓదూరు, వేళంగి, పెదకత్తూరు, చినకత్తూరు, కోరాడ, చినమామిడాడ, వేములవాడ వరకు ఈ గ్రామాలలో ఇంటింటికి మహిళా కార్యకర్తలతోటి, మహిళా భక్తులతోటి ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టాలనేటువంటి కార్యక్రమం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి సత్సంకల్పంతో మేము ఉన్నాం. మనం అందరం హిందువులం, అందరం బంధువులం. ఈ కాన్సెప్ట్ మెయిన్. అగ్ర కులాల వారికే పరిమితమైనటువంటి మతం హిందూ మతం అనేటువంటి ఒక భావన ఉన్నది ఇప్పుడు వరకు చాలా చోట్ల, చాలా కులాలలో. దాన్ని తుడిచిపెట్టేయాలనేటువంటిది అగ్ర కులాలే కాదు, అట్టడుగు కులాలతో సహా అందరూ కూడా హిందువులమే. హిందువుల
కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంకు విచ్చేసిన గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సునీత అగర్వాల్ వీరిని ఆలయ ఉన్నతాధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా శ్రీ స్వామివారి దర్శనం కావించి అనంతరం వేద పండితులతో వేద ఆశీర్వచనము కావించి శ్రీ స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని శేషవస్త్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ దామోదర కృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు, భక్తులు, స్థానికులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దర్శనార్థం విచ్చేసిన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దంపతులు వీరిని ఆలయ కార్యనిర్వహణ అధికారి వేండ్రాట్ తిరునాథరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ మర్యాదపూర్వకంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికి శ్రీ స్వామివారి దర్శన అనంతరం వేద పండితులతో వేద ఆశీర్వచనం కావించి శ్రీ స్వామివారి ప్రసాదాన్ని శేషవస్త్రాన్ని శ్రీ స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం కోటేశ్వరరావు శ్రీ వనదుర్గమ్మ ఆలయం వద్ద నిర్వహించే చండీ హోమంలో పాల్గొని భక్తులకు అనుగ్రహ భాష్యం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026వ సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖు శుక్రవారం నుంచి శ్రీ వనదుర్గ అమ్మవారి ఆలయం నందు వచ్చినటువంటి భక్తులందరికీ శ్రీచక్రాన్ని ఇచ్చి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రంతో పూజలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, కార్యనిర్వహణ అధికారి వేండ్రాట్ త్రినాథరావు, టెంపుల్ ఏఈఓ దామోదర కృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
अभीष्टा प्रीता प्रीता अभीष्टा भवन्ति अभीष्टा भवन्ति भवन्त्यभीष्टा अभीष्टा भवन्ति अभीष्टा इत्यभीष्टा भवन्ति शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रियाय श्वेवेन्द्रिये प्रतिष्ठति सत्यदेव अनुग्रह प्रसाद सिद्धिरस्तु सिद्धिरस्तु याचनो गृहे लक्ष्मीराष्ट्रस्य यामुखे तया ॐ जातवेदशेषणवामसो परामी यतो जहाति वेदः सरः परिषदति निर्गाण विश्वानाम దేవస్థానంలో ఈ సంవత్సరం అనగా 2026 సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖు శుక్రవారం నుంచి అమ్మవారి సమక్షంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా శ్రీచక్రాన్ని ఇచ్చి ఆ శ్రీచక్రం మీద ఖడ్గమాలా స్తోత్రంతో అమ్మవారిని పూజ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఖడ్గమాలతో అమ్మవారిని పూజ చేయడం అంటే ఎంతో అదృష్ట విశేషం. దాని చేత సమస్త దురితములు నశించి పరదేవత యొక్క అనుగ్రహం రక్ష కలుగుతుంది. అంత గొప్ప పూజ ఈ సంవత్సరం ఫిబ్రవరి 20 శుక్రవారం నుంచి వనదుర్గ అమ్మవారి దేవాలయంలో అన్నవరంలో రత్నాచలం కొండ మీద ప్రారంభం అవుతోంది. కాబట్టి భక్తులందరూ కూడా దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు. అట్లాగే ఈ మాఘమాసంలో అన్నవర క్షేత్రంలో ఒకే పీఠం మీద పరమేశ్వరుడు నారాయణమూర్తి కూడా కొలువైనటువంటి పరమాద్భుత క్షేత్రమైన ఈ అన్నవర దేవస్థానంలో స్వామివారికి 1,000,000 తులసి అర్చన ఉంటుంది. అది కన్నుల పండుగ. అటువంటి తులసి పూజ చూడటం కూడా మనందరి భాగ్య విశేషం. అది తేదీ ప్రకటింపబడిన తరువాత దాన్ని కూడా సద్వినియోగం చేసుకొని భక్తులందరూ కూడా అందులో పాల్గొని స్వామివారి అనుగ్రహములకు పాత్రులగుదురుగాక. మండపేట మండలం మారేడుబాక గ్రామ పంచాయతీ దగ్గరలో ఉన్న సత్యనారాయణ అండ్ బాయిల్డ్ రైస్ మిల్లు నుండి దుమ్ము, దుగర, పొగతో కూడిన చిన్నపాటి నల్లటి రాజను నివాస గృహాలను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది అంటూ పంచాయతీ కార్యాలయం దగ్గర జరిగిన గ్రామ సభలో రాజమండ్రి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. అదేవిధంగా దొడ్డిదారిలో మారేడుబాకలో నిర్మించిన కాలకూరి గొల్లబాబుకు చెందిన నేతి ఫ్యాక్టరీ నుంచి దుర్గంధభరితమైన దుర్వాసన వెదజల్లడం వలన చుట్టుపక్కల నివసించే ప్రజలు అనారోగ్యాలు పాలు అవ్వవలసి వస్తుందన్నారు. నేతి ఫ్యాక్టరీ నుంచి వెదజల్లే దుర్వాసన, చీకటి కమ్మెంత నల్ల పొగ వల్ల చిన్నపిల్లలు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారన్నారు. వీటి నుంచి వెదజల్లే కాలుష్యంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పంచాయతీ అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామ మహిళలు ముక్తకంఠంతో కలెక్టర్కు విలపించుకున్నారు. మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యకు సత్వరమే సమస్య పరిష్కరించాలంటూ స్థానిక ఎంఆర్ఓకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
నా పేరు అనంతలక్ష్మి. మా రైస్ బిల్లు వల్లనే నెయ్యి పెట్టడం వల్లనే మాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయండి. దొరకలు వచ్చేస్తున్నాయి, దోకలు వచ్చేస్తుందండి ఇళ్ళ మీదకి. బట్టలు ఎంట వేసుకున్నా బట్టలు కూడా అండి ఎలా పడితే అలాగ అయిపోతున్నాయి. మేము కట్టుకుంటే ఎలర్జీలు వస్తున్నాయండి. మేము ఎన్నో మాటలు కంప్లైంట్ ఇచ్చామండి, పని జరగలేదు. కలెక్టర్ గారికి చెప్పామండి. ఇప్పుడు మీడియా ద్వారా కూడా మేము చూసుకుంటున్నామండి. మరి మా పరిష్కారం చెయ్యాలండి. ఇలాగా పేరు అన్నట్లయితే అండి. మాకు మిల్లు దూకరంతా ఇళ్ళ మీద పడిపోతుందండి. మేము ఒంట్లో పోతున్నాం. నెయ్యి ఫ్యాక్టరీ కూడానండి మీది. దానివల్ల కూడా మాకు ఇబ్బంది ఉందండి. అక్కడ రైస్ బిల్ వల్ల మా ఊళ్ళో దొరకలు మరి డబ్బులు రొప్పల కింద ఉన్నాయండి. మాకు అసలు ఏమీ బాగుంటలేదండి మా ఊళ్ళో. మరి మాకు ఏదైనా పరిష్కారం దోగర మరీ వచ్చేస్తుందండి. అసలు దోగర కానీ నల్లకూడదు కానీ అసలు గిన్నె తోకున్నా కానీ ఇంట్లోనే ఇంకెంత తుడుచుకున్నా కానీ ఇల్లు అంతా కప్పెట్టేస్తున్నాయండి. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరో పట్టించుకోవట్లేదండి. కలెక్టర్ గారు చెప్పమని మరి పట్టించుకుంటామన్నారు. మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నామండి. దోగర ఇళ్ళ మీద సూర్బాబు సంతోషాలకు స్వర్గసీమ, ఆనందాలకు చిరునామా మన కోనసీమ అనే నినాదంతో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో రామచంద్రాపురం పట్టణంలోని విఎం కళాశాల ప్రాంగణంలో కోనసీమ సంక్రాంతి ఉత్సవ్ 2026ను ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన లోగోను కోనసీమ ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన కోటపల్లి రేవు వద్ద గోదావరి నది అందాల మధ్య ఫెరీలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ కోనసీమ సహజ సౌందర్యం, గోదావరి మమకారాలు, మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ 3 రోజుల సంక్రాంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇలాంటి ఉత్సవాలు ప్రజలకు పండుగ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయని, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా ఇదే తరహాలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అని, ఈ పండుగకు కోనసీమ పెట్టింది పేరని తెలిపారు. మన జానపద కళలు, గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయ ఆటలు ప్రతిబింబించేలా 3 రోజుల పాటు విభిన్న పోటీలు, జబర్దస్త్ టీమ్ షోలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రతి వర్గం ప్రజలను అలరించే విధంగా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా సంక్రాంతి పండుగ కోసం కోనసీమకు తరలివచ్చి పచ్చని ప్రకృతి ఒడిలో పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. హరి 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 వైకుంఠవాస హరి పలికే బంగారమాయనా పలికే బంగారమాయ చిరచీన పలుకదేవి కలలో నీ నామ స్మరణ మరువా సత్యాన్ని తండ్రి పలుకే బంగారమాయనా జై ఇంద్రారమణ వర్గోలులో హరి హరి హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాద్రివాస హరి జై రమారమణ గోవిందో హరి. సంక్రాంతి మరి చక్కనటువంటి మన
కోనసీమ సంక్రాంతి ఉత్సవం ప్రారంభం. మన రైతన్న ఎండలగా వానలగా రేణగా పగలనగా కన్నల కలిగించి బండ సాగించేసి మన రైతన్న సాగేటి వానకు తొల్లింత సాలు సాలుకు బాలింత సాగేటి వానకు తొల్లింత సాలు సాలుకు బాలింత గాలిలో ఉయ్యాలవై నేలనే చంపాలవై రెక్కల డొక్కల బాగులను చక్కగా వెలిసేవమ్మ పొడమి అందరికీ నూతన సంవత్సర మరియు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి సంబరాలు లోగో ఓపెన్ చేసాం. ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాలకు అలాగే ఈ సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇటు రంగులు కానీ, హరిదాసులు, పిండి వంటలు, పాడి పంటలు, కొబ్బరి చెట్లు, అలాగే కొత్త అల్లుళ్ళు, కోడి పందాలు, పడవ పందాలు, ఎడ్ల పందాలు, ఇలాగా మన ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన సంక్రాంతి అంటే గుర్తింపు ఉండి దేశాల నుంచే, ఇతర రాష్ట్రాల నుంచే కాదు దేశాల నుంచి కూడా సంక్రాంతి సంబరాలు చూడటానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి గత సంవత్సరం సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది, రంగరంగ వైభవంగా జరుపుకున్నాం. మరి ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ పండగ అనేటప్పటికీ ఇంట్లో మగవాళ్ళందరూ కూడా మరి కోడి పందాలకు కానీ, అలాగే పడవ పందాలకు కానీ, ఎడ్ల పందాలకు కానీ బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. మరి పిల్లలు, మహిళలు మాత్రం ఇంటి వద్ద ఉంటారు. వాళ్ళందరితోని ఒక కుటుంబంలాగా ఒక ప్రదేశానికి చేరి సంక్రాంతి సంబరాలు చేసుకునే ముఖ్య ఉద్దేశంతోనే ఈ సంక్రాంతి సంబరాలు గత సంవత్సరం నిర్వహించాం. మరి ఈ సంవత్సరం రంగరంగ వైభవంగా మొన్న జరిగిన దానికన్నా 2 రెట్లు ఎక్కువగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. కావున 13, 14, 15 సంక్రాంతి సంబరాలు నిర్వహించబోతా ఉన్నాం. ముఖ్యంగా అనేక మంది కళాకారులు, జబర్దస్త్ టీం కూడా ఆడకు వస్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి అందరూ ఆహ్వానితులే అని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. నాగేశ్వర గారు ఇలా చూడండి సార్, ఒకసారి అందరూ ఇలా చూడండి సార్, అందరూ ఇలా చూడండి సార్, అందరూ ఇలా చూడండి సార్, అందరూ ఇలా చూడండి. నువ్వు ఓకే సార్, ఒకసారి అంటే ఇలా చూడండి సార్. సార్ ప్లీజ్ అన్న మొబైల్
బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. టూరిజం హబ్గా ఆత్రేయపురం పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయటమే ధ్యేయంగా డ్రాగన్ పడవ పోటీలు. ట్రయల్ రన్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఎమ్మెల్యే బండారు. కరప మండలం వేలంగి గ్రామంలో ఈ నెల 4వ తేదీన భారీ ఎత్తున హిందూ సమ్మేళనం. పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్న డాక్టర్ బోండం వెంకన్నరావు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సునీత అగర్వాల్. వేద ఆశీర్వచనము గావించి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని అందజేసిన వేద పండితులు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.